ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సముద్రంలో నదుల ఒడ్డున కనిపించిన కొన్ని మిస్టరీల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సముద్రంలో కనిపించిన వింత వస్తువులు, వింత జీవులు, నదుల ఒడ్డున దొరికిన అంతుచిక్కని విషయాలు, ఫిషర్మాన్స్లకు ఎదురైన వింత అనుభవాలు, ఇలాంటి మరెన్నో అద్భుతమైన విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం పదండి. అయితే ఈ వీడియోకి పార్ట్ 2 కూడా వస్తుంది, రెడీగా ఉండండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అలా చేస్తే నాకు ముందు చేసే వీడియోస్కి ఒక మోటివేషన్ లా ఉంటుంది. 2020 ఏప్రిల్లో ఒక వ్యక్తి అనుకోకుండా కొన్ని వింత జీవులను వీడియో తీశాడు. అవి రేవు దగ్గర నీళ్లలో తేలుతూ ఉన్నాయి. ముందుగా అందరూ అవి నార్మల్ జెల్లీ ఫిష్లే అని అనుకున్నారు. కానీ దగ్గరగా చూస్తే మాత్రం అవి వేరే లెవెల్. వాటి బాడీ జెల్లీ ఫిష్ లాగానే సాగేలా ఉన్న వాటి ఆకారం మాత్రం ఎప్పుడు చూడని విధంగా చాలా డిఫరెంట్ గా ఉంది. ఈ వీడియో తీసిన వ్యక్తికి ఫుల్ భయం వేసేసింది. ఎందుకంటే అవి ఏం జీవులో ఎక్కడి నుంచి వచ్చాయో అతనికి తెలియలేదు. ఇక అవి అక్కడే తిరుగుతూ ఉన్నాయి. దీని గురించి తెలుసుకోవడానికి ఎక్స్పర్ట్స్ వచ్చే లోపే ఆ జీవులు ఉన్నట్టుండి నీళ్ళలో కలిసిపోయినట్లు మాయమైపోయాయి. ఈ వీడియో లేకపోతే ఈ స్టోరీ మొత్తం ఒక బూటకమని అందరూ అనుకునేవాళ్ళు. కానీ ఇక్కడ ఆధారం ఉంది. ఈ ఇన్సిడెంట్ తర్వాత చాలా ప్రశ్నలు పుట్టుకొచ్చాయి. అవి నిజమైన జీవులా లేక లోతైన సముద్రంలో కనిపించే ఇల్యూషనా? ఎందుకంటే నీటి అడుగున మనకు తెలియని ఎన్నో మిస్టీరియస్ జీవులు ఉన్నాయి. వాటిలో ఒకటి ఇవి అయి ఉండొచ్చు. ఒక కుర్రాడు తన లైఫ్ లో ఫస్ట్ టైం ఫిషింగ్ కు వెళ్ళినప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది. చేప గాలానికి చిక్కింది. అతను దాన్ని లాగుతున్నప్పుడు అకస్మాత్తుగా ఒక పాము వచ్చేసింది. అది చేపను ఫాలో అవుతూ వచ్చి ఉండొచ్చు. అది ఆ చేప నాదే అన్నట్టు గాలానికి చిక్కిన ఆ చేపను లాక్కోవడానికి ట్రై చేస్తూ ఉంది. చూడండి ఎలా లాక్కుంటూ ఉందో. చేప ఇంకా గాలానికి ఉన్న ఆ పాము దాన్ని తనతో పాటు పట్టుకెళ్లడానికి ప్రయత్నించింది. ఈ ఇన్సిడెంట్ ఒకేసారి ఫన్నీగా, షాకింగ్ గా ఉంది. పాము మనిషి ఒక చేప కోసం కొట్టుకోవడం ఎప్పుడు చూసి ఉండరు కదా, ఇప్పుడు చూసేయండి. చేపలు పట్టడం అంటే ఓన్లీ ఎక్విప్మెంట్స్ ఉండడమే కాదు, చాలా స్కిల్స్ కూడా ఉండాలి. కొన్నిసార్లు మనం పట్టుకునే చేప మనకంటే పెద్దగా కూడా ఉంటుంది. ఒక వ్యక్తి ఎరవేసి చేపలను పడుతూ ఉన్నప్పుడు ఒక పెద్ద చేప చిక్కింది. ఆ చేప చాలా పెద్దదని, చాలా పవర్ఫుల్ గా లాగుతుందని అతనికి తెలియదు. చాలా సార్లు ప్రయత్నించిన తర్వాత ఆ చేప అతన్ని నీళ్ళలోకి లాగేసింది. అది చాలా కామెడీగా, ఆశ్చర్యంగా కూడా ఉంది. చేపలు పట్టడంలో ఊహించిన సవాళ్లు ఉంటాయని ఇది మనకు చూపిస్తుంది. సో చేపలు పట్టేటప్పుడు ఎప్పుడు అలర్ట్ గా ఉండడం చాలా ముఖ్యం. డ్రాగన్లు కేవలం కల్పనలు అని అందరూ అనుకుంటారు. కానీ ఈ విషయం చాలా మందిలో ప్రశ్నలు సృష్టించింది. 2016 మే నెలలో కంబోడియాలో వర్షం తర్వాత డ్రాగన్ బేబీ లాంటి ఒక జీవిని అక్కడి గ్రామస్తులు చూశారు. ఈ సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది చాలా వైరల్ కూడా అయింది. ఈ న్యూస్ స్ప్రెడ్ అవ్వగానే సముద్ర జీవ శాస్త్రజ్ఞుల టీం దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేయడానికి రెడీ అయింది. కానీ వారు పని మొదలు పెట్టక ముందే ఈ జీవిని ఎవరో దొంగలించి బ్లాక్ మార్కెట్ లో అమ్మేశారు. దీనివల్ల శాస్త్రీయంగా సమాధానం దొరికే అవకాశం లేకుండా పోయింది. తర్వాత ఈ డ్రాగన్ బేబీ స్టోరీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. కొంతమంది అది ఎప్పుడు కనుగొనబడని అరుదైన జాతి అని నమ్మితే, మరి కొందరు ఇది పబ్లిసిటీ కోసం చేసిన ఒక ఫేక్ ఇన్సిడెంట్ అని నమ్ముతారు. మరి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. పెద్ద చేపను పట్టుకోవడం అనేది ఫిషర్మ్యాన్లకు ఒక కళ. కానీ మీరు పట్టుకునే చేప పడవ కంటే పెద్దది అయితే అది అంత సరదాగా అస్సలు ఉండదు. ఒక కయాక్లో వెళ్ళిన వ్యక్తి కయాక్ అంటే ఒక చిన్న తెడ్డు లాంటిది. తాను అనుకోకుండా పట్టుకున్న ఒక పెద్ద చేపను వీడియో తీశాడు. ఆ చేప చాలా రఫ్ గా, పవర్ఫుల్ గా ఉండడమే కాదు, పట్టుకోవడానికి వీలు లేనంత జారుడుగా కూడా ఉంది. అంతేకాకుండా అది అతని కయాక్ కంటే కూడా చాలా పెద్దగా ఉంది. అతను చాలా సేపు దానితో ఫైట్ చేసిన తర్వాత అది తప్పించుకొని వేగంగా ఈదుకుంటూ వెళ్ళిపోయింది. కానీ అతను పెద్ద బోట్ను యూజ్ చేసి ఉంటే ఆ పెద్ద చేపను చాలా ఈజీగా పట్టుకునే అవకాశం ఉండేది. అయితే అతను ఉపయోగించింది కయాక్. అది ఒక తెడ్డులాగా అన్నమాట, చాలా చిన్నగా ఉంటుంది, మీరే చూడొచ్చు. అయితే మీలో ఎంతమందికి ఫిషింగ్ అంటే ఇష్టమో కమెంట్ చేసి చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. 2015 ఏప్రిల్లో తీసిన ఈ వీడియోలో వెంట్రుకలు లేని, ఏ జాతికి చెందిందో తెలియని వింత జీవి కనిపిస్తుంది. మొదట అది చాలా సన్నగా ఉన్న ఎలుగుబంటి లేదా వెంట్రుకలు రాలిపోయిన కుక్క అని అందరూ అనుకున్నారు. కానీ ఆ జీవికి వెంట్రుకలు లేకపోవడంతో ఆ థియరీ తప్పని తేలింది. ఈ వీడియో ఆన్లైన్ లో చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయింది. ఫారెస్ట్ ఆఫీసర్స్ దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చారు. ఈ జీవి గురించి చాలా థియరీస్ వచ్చాయి. కొంతమంది అది ఏలియన్ అని నమ్మితే, మరికొందరు అది మిస్టీరియస్ జంతువు అని అన్నారు. ఈ మిస్టరీ ప్రజలలో ఇంట్రెస్ట్ ను ఇంకా పెంచింది. ఎందుకంటే ఇప్పటికీ ఈ వెంట్రుకలు లేని జీవి ఏంటో ఎవ్వరికీ తెలియదు.
ఒక గుర్తు తెలియని ఫిషర్ మ్యాన్ సిరప్ లాంటి ద్రవాన్ని నీళ్లపై పోయడం చాలా వింతగా అక్కడ కనిపిస్తూ ఉంది. కానీ కొన్ని క్షణాల్లోనే ఒక చేపల గుంపు నీళ్లపైకి వచ్చాయి. ఆ సిరప్ లాంటి దానికి అట్రాక్ట్ అయ్యి దీనివల్ల అతను వాటిని చాలా ఈజీగా పట్టుకునేశాడు. మొదట చాలా మంది అది రక్తం లేదా ఏదైనా వ్యర్థ పదార్థం అయి ఉంటుందని అనుకున్నారు. కానీ తర్వాత అది అలా కాదని నిర్ధారించబడింది. ఎందుకంటే చేపలు నీళ్లపైకి వచ్చాక అవి ఆ సిరప్ లాంటి దాని వల్ల గాలి అందక కష్టపడుతున్నట్లు కనిపించాయి. సో ఆ సిరప్ లాంటిది ఏదైనా కెమికల్ అయి ఉండొచ్చని అందరూ అన్నారు. ఈ ఇన్సిడెంట్ ఆన్లైన్ లో చాలా విమర్శలకు గురైంది. ఇది నీటిలో జీవించే జీవులపై తీవ్ర ప్రభావం చూపుతుందని చాలా మంది అన్నారు. ఇది చేపలకు ఇబ్బంది కలిగించడమే కాకుండా పర్యావరణాన్ని కూడా కలుషితం చేస్తుంది ఇలా చేయటం. ఈ వింత జీవిని చూస్తే పాము లేదా ఈల్లాగా కనిపిస్తుంది. కానీ ఇది రెండు కాదు అని నమ్ముతారు. ఒక గుర్తు తెలియని సోర్స్ ద్వారా పోస్ట్ చేయబడిన ఈ వీడియోలో పాము లేదా పురుగు లాంటి జీవి వింతగా చుట్టూ తిరుగుతూ కనిపిస్తుంది. మొదటిసారి చూసినప్పుడు ఇది ఏ జీవో అని ఆశ్చర్యం కలుగుతుంది. దీన్ని చూసిన వ్యక్తి ప్రకారం ఇది చేపల వలకు చిక్కుకుందట. అది ఏ జీవో అతను గుర్తించలేక అతను సమాధానం కోసం ఈ వీడియోను ఇంటర్నెట్ లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో చాలా ఫాస్ట్ గా వైరల్ అయింది. ఎందుకంటే ఆ జీవి చాలా వింతగా భయానకంగా ఉంది. కొంతమంది అయితే ఈ వీడియోలో ఉన్న జీవి కుబుసం వదులుతున్న పాము అని, అందుకే అది ఇలా వింతగా కదులుతోంది అని నమ్మారు. కానీ దాని ఆకారం కదలికలు సాధారణ పాముల్లాగా లేకపోవటంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఇది ఏ జీవి అంటారు? సముద్రంలో సీ లయన్ గుంపు మధ్యలో చిక్కుకోవడం అనేది ఊహించడానికి కూడా చాలా భయంగా ఉంటుంది. అయితే 2019 మార్చిలో కెనడాలోని బ్రిటిష్ కొలంబియా తీరంలో ఒక ఎక్స్పీరియన్స్డ్ ఫిషర్ మ్యాన్ ఈ విషయాన్ని వీడియో తీశాడు. ఆ మత్స్యకారుడు అతని సిబ్బంది ఈ సీ లయన్స్ గుంపును ఎదుర్కోవలసి వచ్చింది. ఇలా చాలా సార్లు జరిగింది కాబట్టి వారు పెద్ద పెద్ద శబ్దాలు చేసే బాణసంచ మరియు చిన్న బాంబులను తమతో సిద్ధంగా ఉంచుకున్నారు. సీ లయన్స్ దగ్గరికి రావడం స్టార్ట్ అయినప్పుడు ఆ సిబ్బంది వాటిని బెదరగొట్టడానికి బాంబులను పేల్చారు. ఈ పద్ధతి వల్ల సీ లయన్స్ వెనక్కి వెళ్ళాయి. అయితే ఈ ఇన్సిడెంట్ ఆన్లైన్ లో చాలా చర్చలకు దారితీసింది. చాలా మంది ఇది జంతువుల పట్ల వైలెంట్ గా ప్రవర్తించడం అని అన్నారు. కానీ మత్స్యకారులు తాము ఎవరికి హాని చేయాలని అనుకోవడం లేదని, ఊహించిన సిచ్యువేషన్స్ లో మాత్రమే తమ సేఫ్టీ కోసం ఇలా చేశామని అన్నారు. రోమన్ అనే ఒక జాలరి తన వలలో ఒక వింత పురుగును బయటకు తీశాడు. అది అతని చేతిలో భయానకంగా కదులుతోంది. దాని ముఖం ఒక పీడకలలాగా ఉంది. రోమన్ దాన్ని కెమెరాకు చూపిస్తూ ఇది ఏమిటి అని ఆశ్చర్యపోయాడు. ఇది బ్రిస్టిల్ వామ్ అనే ఒక రకమైన సముద్రపు పురుగు. సముద్రంలో చాలా వింత జీవులు ఉన్నాయి, కానీ ఇది అంతకు మించి ఉంటుంది. ఈ పురుగు శరీరంపై గట్టి బొచ్చు ఉంటుంది మరియు అది భయానకంగా కదులుతూ ఉంటుంది. ఇది ప్రమాదకరం కానప్పటికీ దాని రూపాన్ని చూస్తేనే భయం వేస్తుంది. ఇది ప్రకృతిలోని ఒక అద్భుతం. ఒక జాలరి తాను పట్టుకున్న చేపను చూపిస్తూ ఉన్నాడు. దాని చర్మం మెరిసిపోతూ ఉంది. ఈ చేప చాలా లోతు నుంచి వచ్చిందని ఈజీగా తెలుస్తోంది. అతను చేపను తన చేతితో తిప్పుతున్నప్పుడు దాని విచిత్రమైన రూపం స్పష్టంగా కనిపిస్తోంది. లోతైన సముద్రపు చేపలు చీకట్లో బాగా చూడ్డానికి తమ కళ్ళను పెద్దవిగా చేసుకుంటాయి. వాటి కళ్ళు అలాగే మార్పు చెంది ఉంటుంది. ఇవి విచిత్రంగా కనిపించినా అవి సముద్రంలో బ్రతకడానికి సహాయపడతాయి. ఒక ఉదయం సూర్యకాంతి నీటిపై పడుతోంది. జాలర్లు వలను పైకి లాగుతూ ఉన్నారు. కానీ వల చాలా బరువుగా ఉంది. దానిని లాగడానికి వారందరూ చాలా కష్టపడ్డారు. ఇక వలలో ఉన్నది వారు ఊహించిన దానికంటే చాలా పెద్దది, చాలా వింతది. వారు దానిని బయటకు తీయడానికి సిద్ధమయ్యారు. చివరకు అది నీటి నుంచి బయటకు వచ్చింది. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఆ జీవి చాలా పెద్దది మరియు విచిత్రంగా ఉంది. లోతైన సముద్రంలో ఉండే కొన్ని జీవులు చాలా అరుదుగా కనిపిస్తాయి. అయితే ఇది ఏ జీవి అయి ఉంటుంది? చూడ్డానికి చాలా వింతగా ఉంది. మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అలా చేస్తే నాకు ముందు చేసే వీడియోస్ కి ఒక మోటివేషన్ లా ఉంటుంది.